హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కామెంట్లు అంటే చాలా మంది ఫ్రెండ్స్ లెక్కలేని కామెంట్లు వచ్చేస్తున్నాయి. 2016-2018 బ్యాచ్కి డిఎస్సి ఎలిజిబుల్ ఉందా లేదా సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, 2016-2018 డిఈడి బ్యాచ్కి డిఎస్సి ఎలిజిబుల్ లేకుండా డిఎస్సి కండక్ట్ చేయడం జరగదు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ క్లారిఫై ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పటికే కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే కన్ఫామ్గా ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డీసెట్ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తారా సార్ అని చెప్పేసి వేరే కామెంట్ కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే డీసెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 64,000 సీట్లకు పైగా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, గవర్నమెంట్ కాలేజీలు కానివ్వండి. అయితే డీసెట్ రాసిన వాళ్ళు మాత్రం 62,000 మంది ఉన్నారు. అయితే ఇంకా సీట్లు అనేవి మనకి మిగిలిపోతున్నాయి. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గిస్తారు, అందరికీ ఛాన్స్ ఇస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2017-2019 బ్యాచ్కి డిఎస్సి ఎలిజిబుల్ ఉందా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే 100% డిఎస్సి ఛాన్స్ 2017-2019 బ్యాచ్కి అయితే లేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి టైటిల్లో పెట్టడం జరిగింది, మీరు చూసే ఉంటారు. దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మనం డిఎస్సికి సంబంధించి ఏ టాపిక్స్ని ఎక్కువ చదవాలి, ఏ టాపిక్స్ని తక్కువ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే 80 మార్కులకి ఎస్జిటి కానివ్వండి, ఎస్ఏ కానివ్వండి, లాంగ్వేజ్ పండిట్లు కానివ్వండి, ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు రావడం జరుగుతుంది. దీన్ని పక్కన పెడదాం. పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 5 మార్కులు రావడం జరుగుతుంది. దీన్ని కూడా పక్కన పెట్టండి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ ఫిజియాలజీ అని చెప్పేసి 5 మార్కులకి ఇచ్చారు. ఇది కూడా పక్కన పెట్టినట్లయితే ఇక్కడ కంటెంట్ అండ్ మెథడ్స్ మనం చూసుకున్నట్లయితే 60 మార్కులకి డిఎస్సిలో రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం మస్ట్ అండ్ షుడ్గా ఫోకస్ చేయవలసిన టాపిక్లు ఏంటంటే కంటెంట్ అండ్ మెథడ్స్. మనం చూసుకున్నట్లయితే 1 to 10th క్లాస్ ఆల్ టెక్స్ట్ బుక్స్ మనకు ఉపయోగపడేవన్నీ గ్యాదర్ చేసుకోవాలి. పాయింట్ బై పాయింట్ ప్రతి పాయింట్ని పెన్సిల్తో అండర్లైన్ చేసుకుని చదువుకున్నట్లయితే కంటెంట్ మీద మనకి ఒక గ్రిప్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెథడ్కి సంబంధించి మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్లో కూడా మనకి ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ అవైలబుల్గా ఉన్నాయి. అవి చదివితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. సార్, మా దగ్గర టెక్స్ట్ బుక్లు 1 to 10th క్లాస్ అవైలబుల్గా లేవు, అయితే మేము ఏం చేయాలంటారా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూగుల్లో ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనం గూగుల్లో అక్కడ మనకి టెక్స్ట్ బుక్లు అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలైతే ఉంటుంది. కానీ మొబైల్లో చదవటం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేవి గ్యాదర్ చేయడం ఉత్తమం. ఈ కంటెంట్ అదేవిధంగా మెథడ్కి సంబంధించి 60 మార్కులు మీరు ఎక్కువ రివిజన్ చేసుకున్నట్లయితే 2-3 సార్లు రివిజన్ చేసినట్లయితే దీనిపైన ఒక పొట్టు అయితే మీకు వస్తుంది. అప్పుడు ఎక్కువ మార్కులు దీని నుంచి గ్యాదర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ అని చెప్పేసి కొత్తగా మనకి 5 మార్కులు పెట్టడం జరిగింది. అయితే దీన్ని పక్కన పెట్టండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక టాపిక్ 5 మార్కులకి రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి సెకండ్ ఇయర్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో దీనికి సంబంధించి డిఈడి టెక్స్ట్ బుక్స్లో ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా ఉంది, అది ఉపయోగపడుతుంది, చదువుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు రావడం జరుగుతుంది. ఇది సముద్రం లాంటిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ప్రశ్న వస్తుందో మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి అయితే చెప్పలేం. కరెంట్ అఫైర్స్కి సంబంధించి లాస్ట్ 6 months ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చదువుకుంటే సరిపోతుంది. అయితే పేపర్లు మనం దగ్గరెట్టుకుని చదువుకుంటే బాగుంటుంది, కానీ ఎక్కువ పేపర్లు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పబ్లికేషన్ సంబంధించి అను కానివ్వండి, విజేత కానివ్వండి, చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి కదా మనకి. ఆ పబ్లికేషన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ బుక్స్ అనేవి మనకి చాలానే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక మంచి కరెంట్ అఫైర్స్ బుక్ ఒకటి చదివితే సరిపోతుంది. జీకేకి సంబంధించి స్టాండర్డ్ పబ్లికేషన్ బుక్లు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక మంచి బుక్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ అని చెప్పేసి కొత్త సబ్జెక్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లోనూ అదేవిధంగా టెట్కి సంబంధించి సైకాలజీ టాపిక్లు చాలా అంటే చాలా కవర్ చేసాం. ఆ టాపిక్లు మనకి చాలానే డిఎస్సిలో కూడా రావడం జరుగుతుంది. అయితే కొద్ది మార్పులు అయితే ఉంటుంది. ఏ విధంగానంటే ఆ టాపిక్లను మనం తరగతి గదికి అన్వయించుకోవాల్సి ఉంటుంది. తరగతి గదికి అన్వయించి ఆ టాపిక్లని బిట్లు అనేవి అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి సైకాలజీకి సంబంధించి టాపిక్లన్నీ తెలుగులోకి అన్వయించి ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే తప్పకుండా ఆ వీడియో చూడండి, 100% మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా 80 మార్కులకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 160 బిట్లు అనేది మనకి డిఎస్సిలో రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన టాపిక్ కంటెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చదువున్నాం కాబట్టి లాస్ట్లో ఫిజియాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ అనే టాపిక్కి ప్రిఫరెన్స్ ఇచ్చి మనం చదువుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ కదా, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిజియాలజీ అని చెప్పేసి చదువుతూ కూర్చున్నారంటే 5 మార్కులకే ఉంది. ఇక్కడ కంటెంట్ చూసుకున్నట్లయితే 60 మార్కులకు ఉంది. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అంతే, సముద్రం లాంటిదని చెప్పుకోవాలి. ఏ మూల నుంచి ఏ బిట్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే బిట్లు ఏంటంటే కంటెంట్ అండ్ మెథడ్స్. 60 మార్కులు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయంటే టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయంతే. జీకే అనేది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఫ్రెండ్స్. యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోలు ఉన్నాయి. ఈ టాపిక్ చదవండి 10కి 10 మార్కులు వచ్చేస్తాయని చెప్పేసి చాలా అంటే చాలా వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అటువంటి వీడియోలు చూసి మాత్రం మోసపోకండి. అలా అని చెప్పేసి చదవటం మానేస్తే చాలా అంటే చాలా మార్కులు పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగా 60 మార్కులకి ప్రిఫరెన్స్ ఇద్దాం కంటెంట్కి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీనికి సంబంధించి టాపిక్లు కూడా మనకి క్లియర్గా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. థర్డ్ ఆప్షన్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి చదివితే బాగుంటుంది. ఫోర్త్ ఆప్షన్గా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీకి ప్రాధాన్యత ఇస్తే 80 మార్కులు మొత్తం కంప్లీట్ చేసి సిలబస్ మనం సక్సెస్ఫుల్గా డిఎస్సి రాసే అవకాశం అయితే మనకు ఉంది. కాబట్టి అందరూ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.